ఇచ్చిన అంశము దేవుని పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలనేసి అంశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి ఈ యొక్క అంశాన్ని బోధిస్తున్నాను. దయచేసి ప్రయాణంతో కూడా స్వీకరించి అని కోరుతున్నాను కూర్చున్నాం. అయితే మొట్టమొదటిగా నేను ఈ యొక్క ప్రాంతానికి చాలా కాలం వచ్చి ఒక చర్చ్ బిల్డింగ్ కూడా పూర్తిగా నిర్మాణం కాలేదు. ఆ సమయం వచ్చాను. సహోదరులు కల్వా గారు మరి ఏదో ప్రోగ్రామ్ బట్టి నేను వచ్చి చూడలేదు. ఇది రెండోసారి రావడం ఇక్కడికి. రెండోసారి వచ్చి చూస్తే చాలా సంతోషం అనిపించింది. చక్కగా ప్రతిదీ కూడా చర్చ్ బిల్డింగ్ అంతా ఏర్పాటు చేసిన దాన్ని బట్టి రాత్రి కూడా మాట్లాడడం జరిగింది. మా ఇంటి గురించి అన్నీ ఉన్నాయి లేవనేసి సపోర్ట్ చక్కగానే ఉన్నాయి కదా చక్కగానండి అని చెప్పడం జరిగింది. ఇంకా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక క్రీస్తు సంఘం ఒక విధంగా చాలా సంఘాలు ఈ విధంగా లేవు. నేను చాలా సంఘాలు దర్శించడం జరిగింది. చెప్పాలి, ఎందుకంటే చెప్పాలి, బలపడాలి. మనం మనలో చాలా మంది ఉన్నారు, విశ్వాసం ఉన్నారు, సంఘానికి ఏదో చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే అంత చక్కగా సహోదరులు ఆయన మాకు మొదటి క్రీస్తు సంఘం అంటే అది మనకు తెలుసు. అతని యొక్క కష్టం కానీ అక్కడికి వచ్చి ఒక శుభాకాంక్షలతో తయారయ్యి వాక్యం ఇవ్వడానికి అతను పడే ప్రయాసం కానీ చర్చ్ బిల్డింగ్ కోసం అతను చేసే సేవ కానీ మాకు వినడం జరిగింది. దాన్ని బట్టి సహోదరులకు నిందాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఇచ్చిన ఈ యొక్క వాక్య భాగంలో మనం వెళ్దాం. దేవుని పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలి? రైటింగ్ బాగోదు, అర్థం చేసుకోండి. దేవుని పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, దేవుని పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా మనకి ఇచ్చిన రెండు ఈ యొక్క క్వశ్చన్లో ఇద్దరు వ్యక్తుల గురించి మనము ముందుగా తెలుసుకోవాలి. మొదటిది దేవుడు. దేవుడిని తెలిస్తే ఇదేం చేయాలని తెలుస్తుంది. దేవుడు తెలియకంటనా ఇదేం చేయాలని తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎక్కడ చూసుకున్నా సరే ఒకరిలో ఒక అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలి. అవగాహన అనేది ఉంటేనే ఆ కుటుంబంలో ఇద్దరు గురించి చక్కగా మనము ఏదైనా చేయగలుగుతాం. భార్యకి బాగా ఇష్టం ఎప్పుడు తెలుస్తుంది, భర్తకి బాగా ఇష్టం ఎప్పుడు తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఒకరి గురించి ఒకరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేసి మనం కూడా తెలుసుకుంటున్నాం. అసలు దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే కంపల్సరీగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా దేవుడు అంటే ఎవరు, దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఇప్పుడు ఏంటి దేవుడు అంటే అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. కంపల్సరీగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు తెలుసుకోవాలా? ఈ సమస్త సృష్టిని మనం అనుభవిస్తున్నాం. ఈ గాలి కనిపించదు, నీరు కలర్ ఉండదు. ఈ గాలి పీల్చి మనం బతుకుతున్నాం, ఈ నీరు తాగి మనం బతుకుతున్నాం. సమస్తాన్ని ఈ భూమి మీద సృష్టించి భూమి మీద నుండి మనకి ఈ యొక్క పంటల ద్వారా ఈ యొక్క జీవనాల ద్వారా మనం ఆహారం బతుకుతున్నాం. ఇవన్నీ వాటి మధ్యకి అవి వచ్చేస్తున్నాయా? లేదు. ఎందుకంటే గమనిస్తున్నాం, మనకి జ్ఞానం అనేది దేవుడు కలుగు చేశాడు అన్నమాట. ఈ శరీరం ద్వారా స్పర్శ మనకి కలుగు చేశాడు. ఈ ముక్కు ద్వారా శ్వాస ద్వారా స్పర్శ కలుగు చేశాడు. ఈ చూపు ద్వారా ప్రతిదీ కూడా మనకి చూస్తూ కూడా కలుగు చేశాడు అన్నమాట. ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి, ఎలా పెరిగిపోతున్నాయి? అంత సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఎలా పారిపోతున్నాయి? పైకి వర్షం పడిపోతే ఎలా పడిపోతుంది? ఇవన్నీ ఏంటి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఆలోచన ఏంటి అని వచ్చినప్పటికీ తిరిగి ఎక్కడికి వెళ్తుందంటే దేవుడి దగ్గరికి. మరి దేవుడు ఎలా ఉండాలి? ఆ దేవుడి యొక్క లక్షణాలు ఏంటి? ఆ దేవుడి యొక్క స్వరూపం ఏంటి? ఆ దేవుడి యొక్క విధి విధానాలు ఏంటి అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. ఈ చట్నీ నా పంట వచ్చేస్తుంది అనేసి ఈ చట్నీ దేవత కింద దేవుడు మనం పూజించుకోవడం. ఈ నీటి ద్వారా నా దాహం తెచ్చుకోవడం కాబట్టి ఈ నదులు ఆటి వాళ్ళను దేవతల కింద మనం పూజించుకోవడం. వర్షం పడుతుంది కదా దేవతను పూజించుకోవడం. సూర్యుని నుండి సూర్యుడు నష్టపోతే సూర్యుని దేవతగా మనం పూజించుకోవడం. చంద్రుని నుండి వెలుగు వస్తుంది కదా చంద్రుని మనం దేవుడిగా పూజించుకోవడం. ఆకాశాన్ని పూజించుకోవడం. ఈ సమస్త సృష్టిని కూడా మనము పూజించుకోవడం. ఒకళ్ళు వీటిని పూజించాలంటే
వాళ్ళకి ఏవైతే నువ్వు పూజిస్తున్నావో, నువ్వేదైతే వాటిని దేవుడిగా కొలుస్తున్నావో అది కంపల్సరీ నీకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పగలిగితే అది దేవుడు. ఒకవేళ ఈ చెట్టే పూజించవనుకో మరి మిగతా చెట్లు, మరి ఈ నదినే పూజించవనుకో మరి మిగతా నదులు, సముద్రాలు. అంటే అంశాన్ని గమనించాలి. ఇవన్నీ కూడా ఎవరో ఒకరు శక్తి అనేది సృష్టించాడు. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎవరు? సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడు దేవుడు. శక్తి లేనివాడు దేవుడు కాదు. ఇది నా వల్ల కాదు, పలానా వ్యక్తి దగ్గరికి ఆయన చేస్తాడంటే ఆయన దేవుడు కాదు. ఇది నా వల్ల కాదు అన్నవాడు దేవుడు కాదు. దేవుడు అంటే ఎవరు? సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే సర్వాంతర్యామి. నేను ఎక్కడే ఉంటానో, ఈ కొండ మీద ఉంటాను, ఈ లోయలో ఉంటాను అన్నవాడు దేవుడు కాదు. దేవుడు ఎవరు? సర్వాంతర్యామి. ఇక్కడ ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, సమస్తం సృష్టిలో ఎక్కడైనా ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు. సమస్తము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం కూడా ఉంటారో వారి మధ్య ఉంటాను. అంటే నీతోనూ ఉంటాడు, నాతో ఉంటాడు. సర్వాంతర్యామి. నేను ఇక్కడ ఉండండి, నేను మూడో ఆకాశంలో ఉంటాను, ఇక్కడ ఉండండి భూమిలో అడుగులో ఉంటాను, ఇక్కడ ఉండండి సముద్ర అడుగులో ఉంటానండి, వేరే ఆకారాల్లో ఉంటానండి అనేసి చెప్పేవాడు దేవుడు కాదు. మరి దేవుడికి ఆకారం ఉందంటే ఆకారం లేదు. సాధారణంగా మీరు చూసి చేసుకునే చాలా మంది చేసుకునే ఒక చెట్టునో, ఒక రాయినో, ఒక రెప్పనో, ఒక నీటిలో వాటిని పూజించేది ఆకారం కాదు దేవుడు. ఒక ఆకారం కింద చేసుకునేవాడు దేవుడు కాదు. ఆయన ఆత్మస్వరూపి. ఎందుకని? మనలో కూడా ఆత్మ అనేది నివసింప చేస్తున్నది. ఒకవేళ మనం చనిపోతే మన ఆత్మ ఎవరికి వెళ్ళిపోతే తిరిగి దేవుడికి వెళ్ళిపోతుంది. మనిషి మాయమైపోతుందా? ఫిజికల్గా కనిపించింది మనిషి భౌతికంగా బాడీ మాయమైపోతే, శరీరం మాయమైపోతే మాయమవుతుంది. ఎందుకంటే మనిషి యొక్క రెండు భాగాలు, ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. ఈ రెండు భాగాలు కూడా దేవుడు ఇచ్చిన ఆత్మ కాబట్టి, దేవుడు ఆత్మాస్వరూపం కాబట్టి దేవుడు ఎలా మనం పూజించాలి, ఎలా ఆరాధించాలి? ఆత్మతోడు సత్యముతోను మనం ఆరాధించాలన్నమాట. ఆ సత్యమే మధ్య సత్యం అంటే ఇప్పుడు ఇద్దరు చెప్పుకోవడమే. దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, ఆత్మస్వరూపి, ఇవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణాలు. అవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళకి దేవుడు అని మనం పేరు పెట్టుకోవాలి. అనేకమైన రోగాల్ని ఆయన స్వస్థపరిచాడు. ఇప్పుడు మనకి అనేక రోగాలు వస్తాయి. చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, చాలా శాస్త్రజ్ఞులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. కానీ మనకు వచ్చే అనేకమైన రోగాలకి ఇంకా కూడా మందులు లేవు. సాధారణంగా జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయాలు మనం గమనిస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది, మన దేవుడి యొక్క వచ్చేస్తుంది. కాబట్టి దేవుడి లక్షణాలు బట్టి దేవుడు మనం ఎన్నుకోవాలి, కానీ ఒక ఆకారాలు బట్టి కానీ, ఒక ఆచారాలు బట్టి కానీ మనము దేవుడిని ఎన్నుకోకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దేవుడి యొక్క లక్షణాలు నేను చెప్పాను, ఆయన యొక్క లక్షణాలు మనం చెప్పాం. సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, నిత్యుడు, ఆత్మస్వరూపి. మరి ఈ మధ్యలో నిత్యుడు చెప్పలేకపోయాం. నిత్యులని మనం ఎలా గమనిస్తాం? ఈ సీజన్లో నేను ఉండండి, ఈ సీజన్లో నేను ఉండంటే ఈ కాలంలో నేను ఉండను అన్నవాడు దేవుడు కాదు. లేకపోతే నాకంటే ముందు చాలా మంది ఉన్నారండి, నేను ఇప్పుడే వచ్చానండి అన్నవాడు దేవుడు కాదు. మరి దేవుడు అంటే ఎవరు? నిత్యము ఈ సృష్టింపబడక మునుపు, ఈ మానవుని తయారు చేయక మునుపు దేవుడు ఉన్నాడు. ఈ భూమి నశించిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. అంటే ఈ సృష్టింపబడకు ఉన్నాడు, ప్రెసెంట్ మనం ఉంటున్నప్పుడు ఉన్నాడు, ఈ యొక్క సృష్టి మొత్తం కూడా వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు అనేది ఉంటాడని మనకు. అలాంటి వ్యక్తిని మనము నిత్యుడు దేవుడుగా మనము సూచిస్తాం. అలాంటి వ్యక్తిని మనం దేవుడు. అయితే
ఈ యొక్క లక్షణాలు బట్టి దేవుడిని మనం గమనించాం. మరి దేవునికి మనము ఏం పేరు పెట్టుకుంటాం? మరి దేవుడికి పేరు పెట్టాలి కదా, మనకి పేర్లు ఉన్నాయి కదా. మరి దేవుడి పేరేంటి? మోషే అడుగుతారు, ఎవరు మీరు చెప్పాలి, మీకు నిశ్చయం నేను ఉన్నవాళ్ళు అనుభవం అనేసి అక్కడ దేవుడు చెప్పాలి. మొట్టమొదటిగా చెప్పిన ఆ మాటను బట్టి మనం తీసుకుంటే దేవుడి యొక్క లక్షణాలను బట్టి, ఆయన స్వరూపాన్ని బట్టి ఆయన మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆదికాండం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు మనకి దేవుడి యొక్క విషయాలు మనం గమనించగలుగుతాం అన్నమాట. అందులో మనం గమనించవలసింది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ. వీరి ముగ్గుగా ఉండి, అంటే ఈ త్రియేత్వంలో ఏకత్వం అన్నమాట. ఈ త్రియేత్వంలో ఏకత్వం. వీరి బాధ్యతలు, వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క పరిశుద్ధత, వీరి యొక్క నీతి అన్నీ కూడా ఈ యొక్క ఏది లక్షణాలు చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా వీరి ముగ్గురులో కూడా ఉన్నాయి మాట. ఇందులో ఎవరు తక్కువ కాదు, ఎవరు కూడా ఎక్కువ కాదు. కాబట్టి ఈ త్రియేత్వంలో ఏకత్వమైన దేవుడిని మనము చూస్తున్నాం. మరి ఈ యొక్క త్రియేత్వంలో ఏకత్వమైన దేవుడిని మనం చూస్తున్నప్పుడు, మరి దేవుడు మన సమస్త సృష్టిని సృష్టించినప్పుడు ఈ భూమి మీద ఇంతకాలం కూడా మనం జీవించే జీవిత కాలంలోనే ఈ యొక్క దీని గురించి మనం తెలుసుకోకపోతే మనంతా భ్రష్టుడు. దేవుడి గురించి తెలుసుకోకపోతే, ఎందుకంటే మీరు దేవుణ్ణి తదుపుగానే తెలుసుకుంటారేమో అనేసి భయపడి ఆయన మన దగ్గరగా ఇవన్నీ కూడా తీసుకొచ్చి తెలియజేస్తారు అన్నమాట. కాబట్టి ఈ దేవుడి ఏకత్వంలో మనము గమనించాలి. దేవుడు ఎవరు అని తెలుసుకున్నాము. దీనిలో మనము కుమారుడు గురించి తెలుసుకున్నాం. కుమారుడు గురించి మనము తెలుసుకున్నాం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూమి మీదకి వచ్చారు? ఆయన సృష్టించినప్పుడు మొట్టమొదటిగా మానవాళిని ఆయన సృష్టించినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా అవినీతిగా జీవించడం వల్ల పాపాన్ని లోకానికి పరిచయం అనేది జరగలేదు. ఆ పాపాన్ని కడిగేసి తిరిగి ఆయన ఏదైతే మానవాళికి మహిమనిద్దాం అనుకున్నాడో ఆ మహిమని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి గమనిస్తే మరి ఈ యొక్క సమస్తము దేవుడికి తెలుసు కదా, సమస్తము ఆయన సృష్టించారు కదా, సమస్తాన్ని ఆయనకి ఎరిగి ఉన్నాడు కదా, ఆయన సర్వజ్ఞాని కదా, నిత్యుడు కదా, ఎందుకు మరి పాపం లోకంలోకి వచ్చింది? మరి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు భూమి మీదకి రావడం జరిగింది? ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే ఈ సంకల్పం అనేది జగత్తి పునాది వేయబడి మునిపే యొక్క సంకల్పం అనేది జరిగిందన్నమాట. జగత్తి పునాది వేయబడి మునిపే. కాబట్టి మనం గమనించాల్సింది ఇక్కడ జగతి పునాది వేయబడి యొక్క సృష్టి యొక్క సంకల్పం మొత్తం కూడా జరిగిందని మనము గమనించాలి. ఈ సంకల్పం బట్టి యేసుక్రీస్తు వారు అక్కడ రాయబడి ఒకసారి వచనం చదవండి. ఎట్లనగా తన ప్రియునియందు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కూడా కుమార్తెగా స్వీకరించడానికి ఆయన ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. ఈ భూమి మీదకి రావడం అనేది కాబట్టి దేవుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి. కాలం వచ్చినప్పటికీ అనేక మంది నాస్తికులు ఉన్నారు. దేవుడు లేడు,
మరి ఎలా బతికేస్తున్నారో. దేవుడు లేదా నాస్తికులు. మరి ఆలోచన ఏ విధంగా ఉంది? మరి వాళ్ళకి వాటికి పుట్టించారా? వాళ్ళకాలే బతికేస్తున్నారా? ఒక్క 2 నిమిషాలు ముక్కు మూసుకుంటే దేవుడు ఎవరో కనిపించేస్తారు. సూర్యుడు 2 నిమిషాలు జరిగే చూస్తే దేవుడు అనిపించి. కాబట్టి నాస్తికుల యొక్క వాదన అనేది కరెక్ట్ కాదు. అలాగే మనం ముందుగా చెప్పుకున్నాం, ఈ సృష్టిని, ఒక చెట్టుని, పొట్టుని, నీటిని, నదులన్నింటినీ కూడా మీరు ఆకారంతో పూజించడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పుకున్నాం. మనం మాట్లాడతాయా? అవి ఏమైనా నాకు చేయగలుగుతాయా? ఒకవేళ ఒకరు చేయగలిగితే నువ్వు ఒక చెట్టునే పూజించకూడదు, ప్రతి చెట్టును పూజించాలా. ప్రతిది కూడా నువ్వు, ప్రతి ఆకారాన్ని కూడా నువ్వు పూజించాలి. కానీ అది కరెక్ట్ కాదు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా డివైడ్ చేశారు. తండ్రి ఒకడే దేవుడు, కుమారుడు ఒకడే దేవుడు, పరిశుద్ధాత్మ ఒకడే దేవుడు అని దీంట్లో కూడా విభజనలో యెహోవా సాక్షులు, సెవెంత్ డే. ఇక్కడ చాలా 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 డివైడింగ్ కలిసి ఇక్కడ విభజనలు అనేది వచ్చేసి మనకు తెలుసు 40,000 పైగా డివైడ్ చూస్తాయి. కానీ గవర్నమెంట్ విషయం ఎందుకు చెప్పాడు? మొట్టమొదటిగా త్రియత్వం, ఏకత్వం, ఏకైక దేవుడు అనేసి. ఇది ఆది కారణం మార్నింగ్ వాళ్ళు వచ్చిన మూడు కూడా ఒకరు. స్టడీ చేయాలి, చదవాలి. మేలేదో గాలి మాట వినేసి నీకేదో అనిపించిందని చేస్తే ఇంకెందుకు? కాబట్టి మనం గమనించాల్సింది ఈ మహాసంకల్పాన్ని మనము ఈ యొక్క ఎఫెసీ పత్రిక 1 చూసాం. జగత్ కుమారుడు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం కూడా కుమారులుగా గమనించాలన్నమాట. కాబట్టి మనం దేవుడి గురించి తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారంటే మనము మొట్టమొదటిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 1:1 యొక్క పేరు అనేది మనము గమనించగలుగుతాం అన్నమాట. యేసు అనే పేరుని మత్తయి సువార్త 1:1 చదవండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మొట్టమొదటిగా మనం గమనిస్తున్న పేరు యేసు అనే పేరు అక్కడ మనము గమనిస్తున్నాం. అదే విధముగా మత్తయి సువార్త 1:16 యాకోబు మరియ భర్తను యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు. మత్తయి సువార్త 1:16 ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాబట్టి గమనించాల్సిన విషయము ఏదో చదివిస్తాం, ఏదో చెప్పారు వినీసాం, నాకు తెలిసి నేను ప్రవర్తించేస్తాను అంటే కుదరదు. ఎందుకు కుదరదు? బాగా తెలిసిపోయాం అనుకోండి, అలాగే ఉండిపోతాం అన్నమాట. అందుకే కుదరదు. కాబట్టి కంపల్సరీగా మనము ధ్యానం అనేది చేయమని వాక్యం చెప్తుంది, మనం ధ్యానం చేస్తూ ఉండాలి. కాబట్టి మనం గమనిస్తున్న విషయాలు ఎంత చక్కగా మనకి దేవుడు వాక్యం మన చేతిలోకి వచ్చినప్పుడు చదివి దాన్ని ధ్యానించాలి. ప్రతి వచనాన్ని కూడా మనము ధ్యానించడానికి సిద్ధపడుతూ ముందుకు మనము వెళ్ళాలన్నమాట. ఆది కాండం 1:30 మనం చూసుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకి చాలా చాలా అనేవి మనకి కనబడుతూనే ఉంటాయి. అదేవిధంగా మనము దేవుడి గురించి తెలుసుకున్నాం. ఆ దేవుడు మనకి భూలోకి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము తెలుసుకున్నాం అన్నమాట. మరి యేసు క్రీస్తు అనేసి మనకి ఏ 2 పేర్లు? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అనేది మనము తెలుసుకున్నాం అన్నమాట.
ఇప్పుడు మనం గమనిస్తున్న విషయాలను బట్టి చూస్తే అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో 4వ అధ్యాయము 12వ వచనంలో మనం ముందు తెలుసుకున్నాం. అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే రక్షణ పొందవాలి కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. యేసు అంటే రక్షకుడు. ఈ నామము తప్ప మనము ఏ నామము కూడా రక్షణ అనేది లేదు. 4 రక్షణ అనేది లేదు. ఆయన ద్వారా మాత్రమే మనకి రక్షణ అనేది కలుగుతుందని మనము గమనించుకున్నాం. ఎఫెసీ పత్రికలో మనకి చెప్పబడిన విధంగా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము ఈ భూమి మీద రక్షణ అనేది కలుగుతుందని మనము గమనిస్తున్న విషయం మాట. మరి క్రీస్తు అనే అంశానికి మనం వస్తే, ఈ క్రీస్తు అనే అంశానికి ఎందుకు రావాల్సి వస్తుందంటే, ఇక్కడ ఈ క్రైస్తవుడు ఎవరు అని తెలుసుకోవాలంటే, ఇప్పుడు దేవుడి గురించి మనం తెలుసుకున్నాం, ఆయన సంకల్పం ఏంటో తెలుసుకున్నాం, ఆయన యొక్క రక్షణ విధానం ఏంటో తెలుసుకున్నాం. మరి ఈ దేవుడి పట్ల ఈ క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, మరి క్రైస్తవుడి గురించి మనం తెలుసుకోవాలి కదా. మన క్రైస్తవుని క్రీస్తుని పరిచయం ఎక్కడైంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో మనకి క్రీస్తు మనకు పరిచయం. మరి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు మెస్సయ్య వస్తాడు ఎదురు చూశారు. యేసు రావడం జరిగింది, ఆయన భూమి మీద పరిచయం చేయడం జరిగింది, ఆయన సమస్త మానవాల కోసం, పాపాల కోసం ఆయన శిలువలో మరణించడం జరిగింది, రక్తాన్ని కావడం జరిగింది, తిరిగి లేవడం జరిగింది, మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ అయిపోయినా సరే ఇంకా చాలా మంది మెస్సయ్య వస్తారు అన్నమాట. మరి మెస్సయ్య అంటే అర్థం ఏమిటి? మెస్సయ్య అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మెస్సయ్య వస్తాడు అనేసి వారు లోకానుసారమైన రాజు వస్తారని చూసారే కానీ సమస్త మానవాళికి రక్షణ ఇవ్వడానికి వస్తారని వారు గ్రహించలేకపోయారు. ఆయన చెబుతున్నా సరే ఏం చేశారు? ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు, ఆయన దూషించారు, ఆయన కొట్టారు, ఆయన తల మీద ములిగిరిని పెట్టారు, ఆయన చేతికి మేకలు పెట్టారు, ఆయన పక్కలో బయలు కూర్చారు. అప్పుడే గమనించలేకపోయారు చాలా మంది. ఈ యేసే క్రీస్తుని ఆయన చూసిన మెస్సయ్య క్రీస్తు అనేసి మనం గమనిస్తున్న విషయాన్ని వారు అనేసి వారు గమనించలేకపోయారన్నమాట. అపోస్తలుల 2వ అధ్యాయం 30వ వచనంలో మరి గొప్ప ప్రసంగం చేస్తారు అపోస్తలుడు పేతురు గారు. అక్కడ పరిచయం కలుగుతుంది యేసే క్రీస్తు అనేసి. చదవలేదు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఎక్కడ వెళ్ళారు అపోస్తలుడు పేతురు గారు అని ఇక్కడ ఏం చేశారు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. యేసే క్రీస్తు అనేసి మనకి అక్కడ తెలియజేయడం. మరి యేసే క్రీస్తు అని తెలియజేయడం జరిగిన తర్వాత చాలా మంది కూడా వారి హృదయాలు గుచ్చపడ్డాయి. అయ్యో ఎన్నాళ్ళు మాటలు ఉన్నారే, మాటలు తిరిగాడే, మా కంటి నుండి వెనక అద్భుతకార్యం చేశాడే, మేమే ఆయన అప్పచెప్పామే, ఆయనకి సిలువ వేయించబడ్డామే, ముళ్ళుకే పెట్టించడమే,
హృదయాలు పొడుచుకొని వాళ్ళు ఏం చేయాలని అడిగినప్పుడు వారు మనసు మంది యేసు నామమున బాప్తిసం తీసుకొని ఆయన నామమున రక్షణ ఉందనేసి అక్కడ తెలియజేయడం జరిగింది. అపోస్తలుల కార్యాలు 30 దాని ద్వారా ఆ మాట ద్వారా అనేక మంది అక్కడ మార్పు జరిగింది. కాబట్టి మనం గమనించిన విషయం, మరి యేసే క్రీస్తు అని తెలిసిపోయిన తర్వాత, సంఘంలో అందరూ చేర్చబడిన తర్వాత, అనేక మంది అనేక చోట్ల చదివిపోయి సువార్త పరిచయం చేస్తున్న తర్వాత వారు ఏం అనుకుంటారంటే యేసు క్రీస్తుని మేము పరిచయం చేస్తున్నాం, యేసు సువార్త మేము చాటింపు చేస్తున్నాం అని జనాల్లోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి సువార్త చాటుతున్నా సరే వాళ్ళు ఎవరు నాకు గుర్తించలే. యేసు క్రీస్తు వారి శిష్యులుగా వాళ్ళు గుర్తించలే. ఎక్కడ ఉన్న బర్మా పౌలు గారు వెళ్ళి ఒక ప్రాంతంలో అపోస్తలుల కార్యము 11:26 చూసుకుంటే వారు కలిసి 11:26 చూసుకుంటే వారు కలిసి సంవత్సరం అంతే సంఘంలో ఉంది. ఎవరైతే వారు బర్నబా పౌలు వారు ఇరువురు వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. అప్పుడు ఆ వాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఆ బోధ ప్రకారం ఎవరైతే జీవించారో, ఆ ప్రవర్తనలో ఎవరైతే నడిచారో వారిని ఏమైనా గుర్తించారట. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడి అపోస్తలుల కార్యాలు 11:26 ఎవరనుకుంటారంటే క్రీస్తుని వెంబడించే వారు శిష్యులుగా ఉండి క్రైస్తవులుగా అనుకుంటారు. ఈ అందరూ ఎందుకు అనిపించలే? మరి వాళ్ళు కూడా సంఘాలు ఏర్పడి వాళ్ళు కూడా విస్తృతంగా పరిచయం చేస్తున్నారే. వాళ్ళు పరిచయం మాత్రం చేస్తున్నారు కానీ ప్రవర్తన లేదు. ఈ రోజుల్లో కూడా మనం కూడా చాలా మంది అత్యధికంగా ఎవరైనా చూసి క్రైస్తవుడు అన్నారు. క్రైస్తవుడు ఎవరైనా క్రీస్తు సంఘం వీళ్ళు ఎవరన్నా ఆ బాధ ఎవరికైనా మనకి ఉందా? నేను బాప్తిసం తీసుకున్నానే, ఈ సంవత్సరాలు అయిపోయిందే, మన ప్రవర్తన ఉంది. ఈ క్రైస్తవుల్లో ఒకడే ఈ క్రైస్తవుడు. ఈ క్రైస్తవులు ఎవరు కాదు, నేను, నువ్వు, మనం. మొట్టమొదట అంత్యోకులో శిష్యులు క్రైస్తవులు. మరి మన జీవితాలు, మన సంఘం, మన కుటుంబం, ఆ మాట మనం గమనిస్తుంటే నాకైతే కంట్లో తీసుకుంటాను. ఎందుకంటే ఈ పొగరపతుడు ఈ మాటలు ఒక్క చెప్పేస్తాడు, ఏదో ఆలోచించడు, ఏవైతే అబద్ధం అనుకోడు. ఇప్పుడు నేను క్రైస్తవుగా కలగలే, ఇది ఎందుకు కలగ? ఈడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు డబ్బులు తీసుకోడు. తనకి ఏదైతే దేవుడి ప్రాంతంలో అనిపించి చేస్తూ వాక్యం ఓటేస్తాడు, నలుగురితో తిరగడు. ఎందుకంటే ఇది బలిసింది, ఇది బలి ఎక్కువ. ఇప్పుడు క్రైస్తవాన్ని ఉంచుకోవాలి.
వాక్యం తప్ప మనిషిని ఎవరు పట్టించుకోడు. వాక్యం ఆధారం. ఈ గర్వం ఎక్కువ. నిన్న కాక మొన్న వచ్చాడు ఒక క్రైస్తవ సంఘం, ఒక క్రైస్తవుడు కూడా ఒక క్రైస్తవుడు గుర్తించుకుంటారు. క్రైస్తవులు అంటే లోపం ఎందులో ఉంది? ప్రవర్తనలో ఉందా? ఎవరి ప్రవర్తనలో ఉంది? మన ప్రవర్తనలో ఉందా? నా ప్రవర్తనలో ఉందా? నీ ప్రవర్తనలో ఉందా? మీరు ఉరుకొలుపుకోండి, మీరు ఒకరు హెచ్చరించుకోండి, మిమ్మల్ని ఒకరు ప్రోత్సహించుకోండి అని వాక్యం చెప్తుంటే ఒకరికొకరు క్రైస్తవులు అనుకుంటున్నావు కానీ, క్రీస్తు సంఘంలో ఉంటున్నాం అనుకుంటున్నాను కానీ మొట్టమొదట క్రైస్తవులుగా ఎవరి స్థితిలో ఉన్నామని కాబట్టి మన గమనించాల్సిన విషయం, మనకి ఇచ్చిన అంశం దేవుడి పట్ల క్రైస్తవులు ఎలా ఉండాలనేసి ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల మధ్య, దేవుడి మధ్య క్రైస్తవుల మధ్య మనం ఎవరు ఏంటంటే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈయన పట్ల ఈయన ఎలా ఉండాలి, ఈయన పట్ల ఈయన ఎలా ఉండాలి. ఈయన పట్ల ఎలా? మంచి క్వశ్చన్. ఒక మంచి చేసే వ్యక్తి పట్ల మనం ఎలా ఉంటాం? మన అవసరాలు ఆదుకునే వ్యక్తి పట్ల మనం ఎలా ఉంటాం? మనకు సేవ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా ఉంటాం? దేవుడు గొప్ప జ్ఞాని. భార్యాభర్తల కొడుకుతో పోల్చాడు. సంఘాన్ని వారి కింద, ఆయన్ని భర్త కింద. మర్మం గల ప్రేమ ఎక్కడో పుడతారు. ఇరువురు కూడా ఎక్కడెక్కడో పుడతారు. అక్కడ ఎలా ఉంటారో చాలా సుఖానుభవంలో ఉంటారు. కానీ పెళ్ళి అనే బంధం ద్వారా ఇవిడ ఏర్పడతారే, కనీసం ఆ పెళ్ళి కుదిరిన దాకా కూడా వారు ఒకరికి ఒకరు తెలియని విషయం, వారు ఒకరికి ఒకరు తెలుసుకోలేని స్థితి. కానీ ఒక పెళ్ళి అనే బంధం ద్వారా ప్రేమ ఎంత చక్కగా ఉంటుంది, ఆ మర్మం ఎంత గొప్పది. అదే ప్రేమ. దేవుని వల్ల మన ఆ మర్మమే. అసలు మనం ప్రేమించాల్సిన అవసరం ఉందండి. ఒక్కసారి మనం ఆలోచించుకోండి. నేను నా పట్ల ఎవరైనా ప్రేమ చూపించగలగాలి అనే ఒక్క అంశాన్ని మనలో ఉండడం గమనించండి ఒకసారి. స్వార్థం, గుల్లి, కుతంత్రాలు, కుట్ర ఇవన్నీ మన పైన మనసులో ఉంటాయి. మరి మనం అనుకున్నాం ఒక మనిషి ప్రేమించుకోవడానికి అర్హుడు కాదు, దాంట్లో నేను ప్రేమించుకోవడానికి అర్హుడు కాదు. అలా ప్రేమించుకోవడానికి అర్హుడు అవ్వాలంటే ఎలా? ప్రవర్తన. అది ఏమనుకుంటారంటే 1 తిమోతి 6:17 వచనం. 1:6:17 వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి విత్తము. 1 తిమోతి ధనవంతులైన వారు కాక 1 తిమోతి 6:17 యెహోవాకు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక 17 యెహోవాకు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమును నమ్మక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మకించునని ఆజ్ఞాపించము. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమును నమ్మకించుట సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందు ఎలా ఉండాలండి? నమ్మిక ఉంచండి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి.
మన నమ్మకం అంటే నథింగ్ బట్ విశ్వాసం. మరి ఏ విశ్వాసం బట్టి ఉండాలి? త్రియేకత్వంలో ఏకత్వ దేవుడు ఒకటేననేసి, యేసు నామం తప్ప ఈ నామంలో రక్షణ లేదనేసి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమస్త సృష్టిని సృష్టించారనేసి, ఈయన ద్వారా క్రీస్తు ద్వారా ఏర్పడిన క్రీస్తులో ఉండడం ద్వారా మనకి ఆ రక్షణ బాగా కలుగుతుందనేసి, ఆ నిత్యత్వాన్ని మనం పొందగలుగుతామనేసి ఆ నమ్మకం అనేది, ఆ విశ్వాసం అనేది మనము నమ్మి వీటి ద్వారా విశ్వాసం కలుగును, నమ్మి బాప్తిజం పొందువాడు నమ్మకం కలిగి మనము ఉండాలి. ప్రతి మాట మనం నమ్మకం ఉంచాలి. అలాగే ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంత? ఆయన ప్రియ కుమారుడు త్యాగించిన ప్రియ కుమారుడు. ఆయన తల్లి యొక్క త్యాగం కనిపిస్తుంది. కుమారుడికి వచ్చి తండ్రి ఏం చెప్పారనేసి విధేయత చూపించి ఆయన ప్రాణాన్ని మనకి త్యాగంగా ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఈ సమస్త సృష్టిని మన కోసం సృష్టించి ఆ సృష్టిలో మనల్ని ఉంచి మనకి తప్పిపోయిన తర్వాత రక్షణ భాగ్యాన్ని మనకు కల్పించి ఆ రక్షణ భాగ్యంలో మన ఉండడం ద్వారా యొక్క నిత్యత్వాన్ని మనకు కలుగజేయడం ఆయన సిద్ధపడి ఉంటే ఆ ప్రేమ మనకి కనపడట్లే. ఎంత ప్రేమ! ఎంతో అవును. ఈ లక్షణాలు ఎలా ఉంటాయో అన్కండిషనల్, అన్కౌంటింగ్. ఆయన ప్రేమ ఎలా ఉందంటే భూమిలో సాధారణంగా అనేక పరీక్షలు చేశాడు. ఆయన పరీక్షలు రాయడానికి ఈ యొక్క భూమి సరిపోదు, ఈ ఆకాశం సరిపోదు, ఈ భూమి మీద ఉన్న నీటి మొత్తం కూడా ఇంట్లో పోసుకుంటే సరిపోదు. ఈ బైబిల్ గ్రంథంలో రాయగలలే, రాసిన కొన్నే మంచి. కాబట్టి మనము గమనించాల్సిన విషయం యోహాను సువార్త 21:5 చూసుకుంటే ఇంకెలా ఉండాలన్న సేవ, పరిచర్య. యోహాను సువార్త 21:5 చదువుతారు. యేసు చేసిన కార్యములు 21:5 చదువుతారు. 21:20 చదువుతారు. యేసు చేసిన కార్యములు అనేకములు కలవు. వాటిలో ప్రతిదాన్ని ఎవరికి రాసిన రాయబడ్డ గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. పుట్టి గుడ్డి వారికి చూపించాడండి. పుట్టి గుడ్డి వారికి నడిపించాడు. అనేక దెయ్యాలతో పీడించబడుతున్న వ్యక్తుల్ని బాగు చేశాడు. మోచరాయంతో అనేక సంవత్సరాలు మూలపడుతున్న వ్యక్తిని లేపాడు. రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని స్వస్థపరిచాడు. సముద్రాన్ని నడిచాడు, నీటి మీద నడిచాడు, తుఫాన్ని నడిచాడు. ఎవరైనా వింటారు చెప్పండి? మీరు చెప్పారంటారా? ఎవరైనా చెప్తారు? ఎవరైనా చెప్పారా? ఈ భూమిని కానండి, ఈ భూమిని కానీ ఎవరైనా స్వస్థత చేశారా? కుష్టి వాళ్ళకట ఈ ఏమిటి పురుగులు చీని అని కాకుంటే ఆయన స్పర్శించి ముట్టుకొని స్వస్థపరిచింది. ఎవరు చేస్తారా సేవ? ఆయన దేవుడు కాబట్టి, అంత ప్రేమ ఉంది కాబట్టి, ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆయన సేవ పరిచయం. ఎలా ఉన్నా దేవుడు పట్ల ఆయన చూపిన ఈ యొక్క నా విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా. ఆయన చూపిన ప్రేమ మనం చూపించాలా. ఆయన చేసిన సేవా పరిచయాన్ని మనం చేయగలగాలి. దేవుడి పట్ల అలా ఉండగలిగితేనే మనల్ని క్రైస్తవుడు ఎలా ఉండాలి? అలాగే వినయం, విధేయత,
సహవాసం ఉండాలి దేవుడితో. దేవుడు మనం ప్రతిదీ కూడా చెప్పుకోగలగాలి. దేవుడితో మనం ప్రతిదీ చెప్పుకోగలగాలి. అలా చెప్పుకోగలిగితే మనము మన మాట ఆయన విని మనకు కావాల్సింది ఆయన చిత్త ప్రకారంగా దయచేస్తాడన్నమాట. అలాగే మనం చెప్పింది ఆయన వింటారు కదా, మరి ఆయన చెప్పింది మనం వినాలి. దేవుడి పక్కన ఉండాలి, ఆయన చెప్పింది మనం వినాలి. అంటే బైబిల్ చదవడం ద్వారా, వాక్యం వినడం ద్వారా మనం ఏదైతే అనుకున్నామో విధేయత, ప్రేమ, వినయం ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి దేవుడి పట్ల ఎలా ఉండాలి అనే అంశం ద్వారా మనకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క క్రైస్తవులు మొదట ఎవరు క్రైస్తవులను పిలిచారు అని అంటే అంత్యోక్యలో మొట్టమొదటిగా క్రైస్తవులు. అలాంటి జీవితానికి మనము కూడా క్రైస్తవులం అనిపించుకునే జీవితానికి దేవుడు అయితే మనకి ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ విధానాన్ని ఆజ్ఞలు పాటిస్తే క్రైస్తవుడు దేవుడి పట్ల ఎలా ఉండాలంటే మనకి తెలుస్తుంది. అలా అది జ్ఞానవంతులైన బర్నబాబు గారు అంత బోధ చేశారు కాబట్టి ఆ సంఘస్థులు అక్కడ ప్రవర్తన మార్చుకొని అటు విధంగా క్రీస్తు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు. కాబట్టి మనం ఈ యొక్క విషయాన్ని మనము దేవుని పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మనము దేవుని పట్ల ఒక క్రైస్తవుడు విశ్వాసము, ప్రేమ, సేవ మరియు వినయం కలిగి ఉండాలని ఆయన గురించి తెలిసి ఆయన నమ్మాలి మరియు ఆయన ద్వారా మన జీవితాన్ని మార్చుకోవాలన్నమాట. విశ్వాసం ద్వారా ఆయనను ఆ యొక్క రీతిని మనము పొందగలము. దేవుడు మన పాపాన్ని క్షమించాడు, ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డామని నమ్మాలి. ఆయన తన వాగ్దానం ప్రకారం ఆయన నిలబడతాడనేసి మనము నమ్మాలి. నమ్మకపోతే విశ్వాసం వ్యర్థము. మనం ప్రేమ ద్వారా ఆయన్ని దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించాలని ఏం చేయాలి? దేవుడు చెప్పిన ఆజ్ఞలే ప్రతిదీ కూడా మనం ఏం చేయాలా? పాటించాలి. అప్పుడే ఆయన ప్రేమించినట్లు, లేకపోతే ప్రేమించలేదు. అదేవిధంగా సేవ, పరిచర్య, ఆయన ఏ విధంగా అయితే ప్రతి విషయంలో కూడా ఆయన పరిచర్య చేశాడో ఆ పరిచర్యని మనము ఉండాలి. అలాగే ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మనం ప్రతి బైబిల్ ధ్యానం చేస్తూ ఆ యొక్క వాక్యాలు వింటూ మన ప్రవర్తనని ఎల్లప్పుడూ కూడా మనము మార్చుకుంటూనే ఉండాలన్నమాట. ప్రతి అవసరంలో కూడా మనము మన సాయం అన్నది ఉండాలి. ఆ విధంగా మనము ఈ యొక్క విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుడి పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఇవన్నీ ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలన్నమాట. ఈ సహవాసం ఎక్కడ కలుగుతుంది? క్రీస్తు సంఘంలో ఆదివారం ఆరాధనలో, అదేవిధంగా గృహకూటములో, ప్రార్థనా కూటంలో, సువార్త పరిచర్యలో, దేవుని యొక్క ప్రతి పనిలో ఈ యొక్క సహవాసం, దేవుడి పట్ల క్రైస్తవులు ఎలా ఉండాలనే అంశాలను ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా మన ఆత్మని, మన శరీరాన్ని ఎలాగైతే ఈ ఆహారంతో మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటామో అదే ఈ యొక్క సహవాసంలో ఈ ఆహారాన్ని తింటూ రోజు మన ఆత్మని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ నా సమయం అయిపోయింది కాబట్టి ఇంతతో ఈ యొక్క నాకు ఇచ్చిన అవకాశం బట్టి అంటే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క స్థానిక సంఘ స్వార్థకులు కన్నబాబు గారికి, సంఘానికి, అలాగే ముఖ్యంగా క్రీస్తు కొరకు మనము అనే యొక్క ద్వారా మనం ఒక్కసారి వందలు తెలియజేస్తున్నాము. సమయాన్ని